ఓరు నాయనో, అయ్యా బోయపాటి గారు, అసలు మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి? ఆ షార్ట్ మేకింగ్ కావచ్చు, దాని ఎగ్జిక్యూషన్ కావచ్చు, అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు? ఇందాకే 'అఖండ 2' సినిమాకి సంబంధించి ఒక రిలీజ్ ట్రైలర్ కాదు, టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ టీజర్ లో మన బాలయ్య బాబు ఒక మనిషిని అయితే ఇలా ఎత్తుకున్నాడు అనమాట. సరదాగా ఒక గుమ్మడికాయ ఎత్తుకున్నట్టు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని ఏదో మంత్రాలు అయితే చెప్పాడు. ఎత్తి నేలకేసి అయితే కొట్టాడు. ఆ తలకాయ అయితే బద్దలైతే అయిపోయింది. అసలు నిజంగా వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. అసలు నాకైతే అసలు ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఇలాంటి రాడ్ రంబోలా షాట్లు సినిమాలో తక్కువ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఆ టీజర్ కనుక మీరు చూసుకుంటే, ఆ రాడ్ రంబోలా షాట్ కనుక పక్కన పెడితే ఇంకొక 2 షాట్లు అయితే ఉన్నాయండి. దీని అమ్మ అసలా మామూలుగా లేవు. దాంట్లో ఒక షాట్ ఏంటంటే, ఆ పరమశివుడు తాండవం ఆడుతున్న షాట్ అయితే ఒకటైతే ఉంది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం మన బాలయ్య బాబు గదతో అయితే ఫైట్ అయితే చేస్తున్నారు కదా, దాంట్లో ఒక దగ్గర హనుమాన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయినట్టు ఒక లేయర్ అయితే వేశారు. నిజంగా ఆ 2 షాట్లు ఏవైతే ఉన్నాయో థియేటర్లో అవి ప్లే అవుతున్నప్పుడు జనాలైతే లెగిసి చొక్కాలు ఇప్పి ఇసిరేస్తారనమాట. ఆ రేంజ్ ఎలివేషన్ షాట్స్ అవి. నాకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ 'అఖండ 2' సినిమాకి వెళ్లే ముందు బ్రెయిన్ అయితే డీ ఫ్రిడ్జ్ లో జాగ్రత్తగా పెట్టుకుని సినిమాకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే ప్రతి షాట్ కూడా ఓవర్ ద టాప్ షాటే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆ ఒక్క షాటే మీరైతే చూసుకోండి. సరదాగా కొబ్బరికాయ తిప్పినట్టు ఇలా తిప్పి నేలకేసి అయితే కొట్టాడు. అమ్మో, మామూలుగా ఉండదన్నమాట. నేనైతే రేపు రాత్రి ప్రీమియర్ కి టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే అడవుడి కావచ్చు, ఆ గోల కావచ్చు, అలా ఉన్నప్పుడు ఈ సినిమాని అయితే చూడాలి. ఆ వైబే వేరే లెవెల్లో అయితే ఉంటది. ఇంకా సినిమాలో కుప్పలు అయితే మన బోయపాటి గారు అయితే దాచిపెట్టి ఉంటాడు. అమ్మో, మామూలుగా ఉండదు. నేను కోరుకునేది ఏంటంటే, ఈ టీజర్ చూసిన తర్వాత థియేటర్ లో ఉన్న బాక్సులు అన్ని కూడా పాడైపోకుండా అలాగే ఉండాలి. ఇంకా అలాగే సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా అంతే ఆరోగ్యంగా తిరిగి అయితే ఇంటికి వెళ్ళాలని నేనైతే కోరుకుంటా. ఎందుకంటే పూనకాలు వచ్చే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మరి అదన్నమాట మ్యాటర్. ఇందాక వచ్చిన టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.